ఓకే. మహేష్ గారు, నాగమల్లేశ్వర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కూటమి సరైనటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు, ఎప్పుడు కూడా జగన్ జపమే చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి వారు మాట్లాడినటువంటి పరిస్థితి, ఏమంటారు? సార్ మంచిగా నిజంగానే చెప్పాలంటే ఏదో పాదయాత్ర సంబంధించిన సబ్జెక్ట్ అనుకొని వచ్చాం, కానీ మన వైఎస్ఆర్సీపీ మేడం అడిగిన దానికి మాకు కూడా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మేము కూడా ఇలాంటివి చెప్పుకోవాలనే ప్రయత్నమే చేస్తాం. మాకు కూడా జగన్ జపం తెల్లలేసి ఆ పేరు చెప్పాలంటే మాకు కూడా చెడు చిరాకు వస్తుంది. ఆడ చించింది లేదు, చేసింది లేదు. ఇదన్నీ మేము గత 5 సంవత్సరాలకు పెడితేనే 11 సీట్లకు వెళ్ళి కూర్చోబెట్టారు. ఇంకా మేము అంశం మాట్లాడం. ఇంకా తీసుకొస్తే స్టాటిస్టిక్స్ ఇందాకే అన్నారు, గ్రోత్ రేట్స్ దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టండి, జీడిపి మీద కాన్సన్ట్రేట్ పెట్టండి అనేసి. ఒకవేళ ఏదన్నా అర్థం చేసుకునే నాలెడ్జ్ కానీ ప్రజలకు కానీ లేకపోతే వినే వాళ్ళకి ఎవరైనా ఉంటే అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు గ్రోత్ రేటు జగన్ హయాంలో 2023-24 పీరియడ్ లో గ్రోత్ రేటు జస్ట్ ఎంత ఉన్నదిరా అంటే 6.19 మాత్రమే ఉంది. ఈ రోజు గ్రోత్ రేటు 9.15 దాకా వచ్చింది. జిఎస్టిపి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళది 8 lakhs ఉన్నట్టయితే 7 lakhs ఉన్నట్టయితే మాది 9 lakhs దాకా వచ్చింది. ఇంకోటి ఏంటంటే పాపం ఏ రోజు కూడా SIPB మీటింగ్స్ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని క్లియర్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ క్లియర్ చేయాలా. ఇది జగన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలు కలిపి పెట్టిన మీటింగ్లు ఎంత అంటే 5 మీటింగ్లు. ఈ కూటమి ప్రభుత్వంలో పెట్టిన మీటింగ్లు అంటే 7 మీటింగ్లు దాదాపు 5,75,000 కోట్ల రూపాయలు ఓకే చేశారు. రెండోది ఏంటంటే ఫిక్కీ అనే ఒక సంస్థకు సంబంధించిన మన ఒక మీటింగ్ జరిగింది. నాకు తెలిసి ఎంటైర్ భారతదేశంలో ఆ ప్రతి రాష్ట్రం కూడా ఆ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని ఇండస్ట్రీస్ ని అట్రాక్ట్ చేయడం అనేది చేస్తారు. జగన్ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క ఫిక్కీ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు. బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కానీ ఆ యొక్క పార్టీ వాళ్ళకి కానీ ఫిక్కీ యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఫిక్కీ యొక్క ఇంపాక్ట్ఫుల్ ఏంటనే విషయం కూడా తెలుసో తెలీదో కూడా తెలియదు. వీళ్ళు ఫిక్కీ తెలీదు, SIPBs తెలీదు, దాని క్లియరెన్సెస్ తెలీదు, గ్రోత్ రేట్స్ తెలీదు, GSP తెలీదు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో తీసుకున్నట్టయితే మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 100 రూపాయలకి తెచ్చిన పైసా 20 పైసలు తెచ్చారు 5 సంవత్సరాలకు గాను. ఇది మేము పబ్లిక్ ముందు పెడితే సంవత్సరం రోజుల్లో మాకు దాదాపు 50 పైసలు పెట్టారు. ఇది మాది. గూగుల్ తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, CTS తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మనం ఎక్కడికి వెళ్ళి దాక్కున్నామో తెలుసు. మనం భూమి తీసుకొచ్చాము, ఇంకోటి తీసుకొచ్చాం. ఇవన్నీ ప్రజల ముందు పెట్టాం సార్. నిజంగానే ఏం జరిగింది, ఏం చేసింది కూటమి ప్రభుత్వం చెప్తే మా దగ్గర చెప్పడానికి చాలా ఉంది. ఏం చేశారు అడగడం కాదు. 16,000 మంది 345 DSC పోస్టులు నోటిఫికేషన్స్ పడింది, ఎగ్జామ్ జరిగింది. మీ హయాంలో ఒక్క ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన దాఖలు చూపించండి. మీరు ఇచ్చుకున్న ఉద్యోగాలు ఆ వాలంటరీ వ్యవస్థ కోటి ఇచ్చి 5 లక్షల మంది పిల్లల్ని వెనకేసుకోవచ్చి మన ఇంట్లో మన కొడుకుని, మన కూతుని, మన తమ్ముని వాలంటరీ వ్యవస్థకి పంపించడానికి ఒప్పుకోము. వీళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని సర్వనాశనం చేశారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పనులు మేము ముందు పెట్టాం కాబట్టి మొన్నటికి మొన్న వాళ్ళు కూడా పనిచేశారు. అసలు ఇంకా సచివాలయ ఉద్యోగులు, ఒక్క సచివాలయ ఉద్యోగులు అనేది ఏంటంటే పాపం ట్రాప్ లాక్ PhD హోల్డర్స్, MTech హోల్డర్స్, MBA హోల్డర్స్ పాపం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తారని చెప్పి దాడి చేస్తే 15,000 రూపాయల జీతం ఇచ్చి చివరికి 27,000 రూపాయల జీతం పెడితే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నారో తెలియదు, ఏమున్నారో తెలియదు. ఎంటైర్ భారతదేశంలో ఏ చదువున్నా ఉన్ని, ఏ ఉద్యోగం అన్నా ఉన్ని, ఒకే జీతం పెట్టిన ఉద్యోగం ఏదైనా ఉంటే సచివాలయం. అందుకే వాళ్ళు కూడా వ్యతిరేకత్వం మిమ్మల్ని దించారు. కూటమి ఏం చేసిందంటే 1,00,000 చేసింది. మా దగ్గర చెప్పుకోవడానికి ఎంత ఉంది, మాకు అసలు టైం లేదు, ఇంత స్పేస్ కూడా మాకు ఇవ్వట్లేదు అన్ని పార్టీస్ కూడా. మీరు ఈ రోజు మీరు పెట్టిన డిబేట్ లో మీరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పాత్ర. మాకు అసలు నేను ఈ రోజు రేపటి నుంచి స్టార్ట్ చేసుకోమన్నంత ఎవరు పట్టించుకుంటాను. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ మేడం చెప్పింది 100% కరెక్ట్. జగన్ గారిది అయిపోయింది, ఇంకా మీరేం అంత ఎక్కువ ఆయన గురించి పేరు స్మరించాల్సిన అవసరం లేదు అన్నప్పుడు కరెక్ట్ అనిపించింది నాకు కూడా. వాళ్ళకే స్మరించాల్సిన అవసరం లేనప్పుడు మాకు మాత్రం ఏం బాధ, మాకు చెప్పుకోవడానికి చాలా ఉంది. 20,000 రోడ్లు గుంతలుంటే పూడ్చింది ఈ కూటమి ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలతో, 900 కోట్ల రూపాయలతో పంచాయతీలు నిధులు కేటాయించడం జరిగింది. ధాన్యం రైతులు తీసుకున్నట్టయితే 88,000 మెట్రిక్ టన్ను ధాన్యం కొనడం జరిగింది. సుమారు వీళ్ళు పెట్టిన బకాయిలు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఇలాగ చెత్త పన్ను రద్దు వేసిన ప్రభుత్వం మీది, ఆ పన్ను రద్దు చేసిన ప్రభుత్వం మాది. చెత్త పన్ను మీద GST ఎంత దారుణం అంటే ఇంత దారుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం 1 by 1 చేస్తాం. ఇంకోటి ఈ రోజు స్కూల్స్ కూడా తీసుకోండి సార్. ఈ రోజు స్కూల్స్ కూడా చూసుకుంటే స్కూల్ బ్యాగ్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కూడా ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చడం జరిగింది. పేరు బ్యాగులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇలాంటి ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మాకు ఇట్లాంటి చేసింది చెప్పుకునే అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు. మెయిన్ గా వైఎస్ఆర్సీపీ మేడంకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. లేదంటే మేము కూడా జగన్ అంటా ఉండేవాళ్ళం. ఓకే మహేష్ గారు,
యా ఓకే. జిఎస్డిపి గ్రోత్ రేటుకి సంబంధించి మీరు చెప్పిన వాటితోటి నేను కూడా ఏకీభవించాను. ఎందుకంటే జిఎస్డిపికి సంబంధించినటువంటి గ్రోత్ రేటు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి 1 year లో తగ్గింది అనేది మనకు గణాంకాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఒక్క నిమిషం నేను చెప్తాను సార్, ఒక్క నిమిషం చెప్తాను. స్టాటిస్టిక్స్ నేను చెప్తాను. నాకు తెలుసు మీరు ఒక్క నిమిషం మీరు ఎస్జిడిపికి సంబంధించినటువంటి అంశాలు ఒక్క నిమిషం మహేష్ గారు మీరు చెప్పినటువంటి అన్నిటికీ నేను ఏకీభవిస్తా. మీరు నేను చెప్పిన సోర్స్ చెప్తాను. నేను అదే చెప్తున్నాను. నేను చెప్పిన సోర్స్ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ ఖచ్చితంగా ఆ సోర్స్ నుంచే చెప్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఒక నిమిషం సార్ ప్లీజ్ రాజు గారు ఒక నిమిషం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సెంట్రల్ డిపార్ట్మెంట్ 10/4/25 2011-12 prices. Tamil Nadu has a GSDP and growth rate of 9.69, followed by AP 8.21 among 18 Indian states of UTs which available in 2024-25. ఇది నేను తీసుకునేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇది 2023-24 లో నాగాలాండ్ has the highest GDP growth rate, followed by Assam, Mizoram, Manipur, Orissa. Bottom of 5 states is reverse order: Meghalaya, Karnataka, Puducherry, West Bengal, Andhra Pradesh. ఇది నేను తీసుకున్నది గవర్నమెంట్ సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తీసుకున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ అది నేను సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చేసింది తప్ప మీరు ఎక్కడైనా సోర్సెస్ మీకున్నటువంటి పిఏబినో లేదా ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఏడీఆర్ రిపోర్ట్స్ ఉంటే చెప్పండి. జనరలైజ్డ్ గా మాత్రం ప్లీజ్ డోంట్ పాయింట్ అవుట్. ఓకే నేను కూడా నేను కూడా కాదండి నేను కూడా అక్కడి నుంచే తీసుకుంటాను. దానికి కంపల్సరీ అక్కడి నుంచే తీసుకొని చెప్పాలి. వాళ్ళే దీనికి స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి వాస్తవాలు చెప్పేది, అంతేకాకుండా అధికారికంగా చెప్పేటటువంటి వెబ్సైట్ అదే, వాళ్ళే చెబుతారు. దాంట్లో ఉన్న దాన్ని బట్టే నేను ఇక్కడ సెక్టార్ వైజ్ నేను మాట్లాడుతున్నా. నేను జిఎస్డిపి గురించి నేను మాట్లాడాలి. సెక్టార్ వైజ్ కాస్త గ్రోత్ రేట్ తక్కువ ఉన్నటువంటి మాట వాస్తవమే. మీరు ఓవరాల్ జిఎస్డిపి గురించి మాట్లాడుతున్నారు, నేను సెక్టర్ వైజ్ మాట్లాడుతున్నాను. సర్వీస్ ఏంటి, అగ్రికల్చర్ ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడుతుంటే మీరు బహుశా నాకు అడ్డం పడ్డారు. ఒక నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం.